తులసి నాకు బాగా తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, గైనకాలజిస్ట్. ఆమెతో మాట్లాడాను. ఈ పాటికి వచ్చేయాలి. బాబు, ఏమైంది? ఏం లేదు అంకుల్, ఏం లేదు. లక్ష్మి, చెకప్ చేయించుకుంటే మంచిదే కదా? అవును. అతితో సామెత చెప్పినట్టు ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది. అదిగో డాక్టర్ గారు వచ్చేసారు. రండి డాక్టర్ గారు. నమస్తే గోవర్ధన్ గారు. నమస్తే బాబు. లక్ష్మి, ఈ డాక్టరు హైదరాబాద్లో టాప్ 10 గైనకాలజిస్ట్లో ఈవిడ ఒకరు. హాయ్ డాక్టర్. డాక్టర్, నా కూతురు కన్సీవ్ అయింది. ఈ రోజు నుంచి తన కాన్పు జరిగే వరకు మా అమ్మాయిని కంటికి రెప్పలా మీరే చూసుకోవాలి. ఓకే గోవర్ధన్ గారు, అలాగే చూసుకుంటాను. లక్ష్మి, ఒకసారి లోపలికి పదమ్మా. ఇప్పుడు ఏ చెకప్ అవసరం లేదు డాక్టర్. అవసరం లేదంటావేంటమ్మా? చాలా ముఖ్యం. పద వెళదాం. వెళ్ళు లక్ష్మి. లక్ష్మి వెళ్ళు, వెళ్ళి చెకప్ చేయించుకో. నువ్వేం భయపడుకో, వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళు. ఏంటండి? చెకప్ అయిపోయిందా? ఈ టెన్షన్ లేదు కదా? టెన్షన్ అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం విని ఎవరూ షాక్ అవ్వకండి. ఏంటో చెప్పండి డాక్టర్ గారు, వెంటనే చెప్పండి. నేను ఆడించిన అబద్ధం ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. తొందరగా చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్, మీ అమ్మాయి గర్భంలో ఒకరు కాదు, కవల పిల్లలున్నారనిపిస్తుంది. కవల పిల్లలంటే ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మి, నేను టాబ్లెట్స్ రాసిస్తాను, టైంకి వేసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. అలాగే డాక్టర్. గోవర్ధన్ గారు, ఇక నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు స్వీట్స్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి. వెళ్ళండి.
పాలల్లో కుంకుమ పువ్వు కరిగి ఇంత రంగొచ్చినట్టు పుట్టబోయే బిడ్డ కూడా ఇంత రంగుతో పుట్టాలి. పూర్తి ఆరోగ్యంతో పుట్టాలి. లక్ష్మికి సుఖప్రసవం జరగాలి. లక్ష్మి, ఏంటిది? నువ్వు నిజంగా కన్సీవ్ అయ్యావా? నీ కడుపున నిజంగా ట్విన్స్ పుట్టబోతున్నారా? డాక్టర్ ఎలా చెప్పింది? అంటే నువ్వు నిజంగానే కన్సీవ్ అయ్యావా? అంటే జ్యోతిరాదిత్యకు నీకు మధ్య ఎఫ్ఐఆర్ నడిచిందా? సంజయ్, భర్త మీద చెయ్యి చేసుకోవడం సంస్కారం కాదు అని చెయ్యి దించాను. ఇదే వేరే ఎవరైనా అయ్యుంటే వాళ్ళు రాళ్ళగొట్టేదాన్ని. ఇంత దిగజారిపోయి ఎలా ఆలోచిస్తున్నావు? ఎలా మాట్లాడగలుగుతున్నావు? నువ్వు ఆడమన్న అబద్ధం ఆడి నేను కన్సీవ్ అయినట్టు అందరి ముందు నటిస్తున్నాను. సడన్ గా డాక్టర్ వస్తే నేను ఎలాగోలా మేనేజ్ చేశాను అని నువ్వు అనుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఎలా మేనేజ్ చేశానని నువ్వు అడగాలి. అంతేకాని ఇలాంటి అనుమానంతో అడుగుతావా? ఐఎమ్ సారీ లక్ష్మి. ఏదో మూడ్లో మగాణ్ణనే పొగరుతో అలా అనుమానంతో మాట్లాడాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంతకీ ఎలా మేనేజ్ చేశావు? తను నాకు బాగా తెలిసిన డాక్టర్. ఎలా మేనేజ్ చేశానంటే, కూర్చో లక్ష్మి. ఆహా, ఎలా ఉన్నారు డాక్టర్? మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? మీ హెల్త్ ఎలా ఉంది? నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ నువ్వు నన్ను అడుగుతున్నావా? భలే దానివి లక్ష్మి. పెళ్ళయ్యాక కూడా అల్లరి ఇంకా పోలేదు. నాకు డజన్ మంది పిల్లలు పుట్టాక కూడా అల్లరి చేస్తాను. తప్పేంటి డాక్టర్? హ్యాపీగా ఉండడం కంటే లైఫ్లో పెద్ద ఫిలాసఫీ ఏముంటుంది? సంతోషాన్ని మించిన సంపద ఈ సృష్టిలోని ఏమీ లేదు. చాలా సంతోషం. పల్స్ కరెక్ట్గానే ఉంది కదా డాక్టర్? నార్మల్గానే ఉందమ్మా. ఒకసారి పడుకో లక్ష్మి. ఎందుకు డాక్టర్? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఒక్కటే వేవిళ్ళు పుల్లగా తినాలనిపిస్తుంది. మా నాన్నకు నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే మిమ్మల్ని పిలిచాడు. బేబీ ఫామ్ అయ్యే స్టేజ్లో చాలా కేరింగ్గా ఉండాలని నాకు తెలుసు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలో అది మాత్రమే రాసివ్వండి. అది కాదమ్మా, ఒకసారి నువ్వు పడుకో. చెకప్ ఏం అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళందరూ నా కడుపులో ఒక బేబీ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ నేను కవల పిల్లల్ని కని ఇవ్వబోతున్నాను. అప్పుడే అది నువ్వెలా చెప్పగలవమ్మా? ఇంకా పూర్తిగా బేబీ ఫామ్ అవ్వకముందే తల్లి కాబోయే ఆడపిల్ల మనసులో గట్టిగా కోరిక అనుకుంటే నెరవేరుతుంది అంటారు కదా. మరి నేను గట్టిగా కోరుకుంటున్నాను కనుక నాకు తప్పకుండా ట్విన్స్ పుడతారు. నా ఫ్యామిలీ బాగుండాలని మీరు కూడా కోరుకోండి డాక్టర్. మీరు కూడా అలానే చెప్పండి. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చెకప్ అయిపోయింది. మీ అమ్మాయిని అడిగానని చెప్పండి. పదండి, ఇక బయలుదేరదాం. అన్నీ మీ మేనత్త పోలికలే లక్ష్మి. పద. చాలా బాగా మేనేజ్ చేసావు లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. వివరించి చెప్తా కానీ నమ్మవా? ఇలాంటి పిచ్చి అనుమానాలతో నన్ను ఇంకోసారి ఇబ్బంది పెడితే నువ్వే నాతో అబద్ధం ఆడించి నాటకం ఆడిస్తున్నావని నిజాలు అందరితో చెప్పేస్తాను. అయ్యో లక్ష్మి, అంత పని చేయకు. నా వాళ్ళు నన్ను అసహించుకునే పరిస్థితి నువ్వు తీసుకురాకు ప్లీజ్. ఎలా ఉన్నావు తులసి? పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నాను వదిన. పిల్లలు బాగున్నారు. ముఖ్యంగా నేను అడగాలనుకున్నది జ్యోతి గురించి తులసి. తనిప్పుడు ఎలా ఉన్నాడు? తనలో పూర్తిగా మార్పు వచ్చినట్టేనా? పూర్తిగా వచ్చిందనేసి నేనైతే అనుకోవడం లేదు. ప్రశాంతంగా వాడు కనిపించేదాకా వాడి ఆలోచనలు నన్ను గుచ్చుతూనే ఉంటాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న జ్యోతి లక్ష్మి విషయంలో సంతోషంగా లేడు. లక్ష్మిని పూర్తిగా మర్చిపోతేనే నువ్వన్నట్టు
తను ప్రశాంతంగా కనిపించగలడు తులసి. అన్నట్టు నందిని ముందు, నందిని కుటుంబం ముందు మీ అన్నయ్య నిన్నలా బాధ పెట్టేలా మాట్లాడడం చాలా తప్పు. తను చేసిన తప్పులు ఇన్నేళ్లు గడిచినా కూడా తెలుసుకోకుండా నిన్నింకా శత్రువుగానే చూస్తున్నారు. కావాలని నీ మనసు గాయం చేయడానికి అలా మాట్లాడుంటారు. ఆ మాటలేవి నువ్వు పట్టించుకోకు తులసి. తన అన్న మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో వదినా, నువ్వు నాకెందుకు క్షమాపణ చెప్పడం? చాలా విషయాల్లో నీ గురించి ఆలోచించే నేను ఆ మనిషిని క్షమించాను. నువ్వేంటో నాకు తెలుసు తులసి. ఆ రాక్షసుడు నిన్నెంత ద్వేషించినా ఆ కోపం, అసహనం నా మీద ఏనాడు నువ్వు చూపించలేదు. నన్ను మనస్ఫూర్తిగా అభిమానిస్తావు, ఆప్యాయంగా పలకరిస్తావు. నా బిడ్డని నీ బిడ్డగా ప్రేమిస్తున్నావు. తల్లిలా తన మంచి చెడ్డలు చూస్తున్నావు. వదినా, అదిగో లక్ష్మి కూడా వచ్చింది. తులసి, లక్ష్మి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉందన్నా, శుభవార్త చెప్పిందన్నా అంతా నీ చలవే తులసి. అయ్యో వదినా, నందినితో ఛాలెంజ్లో ఓడిపోవడం వల్ల కాదు, లక్ష్మిని చూసుకోవాలన్న ఉద్దేశంతోనే నువ్వు ఈ ఇంట్లో పనిచేస్తున్నావు. నువ్వన్నది నిజమమ్మా. అత్తయ్య నాకు అండగా లేకపోతే నా కాపురం నిలబడేదే కాదు. లక్ష్మి, మీ తల్లి కూతుళ్ళిద్దరూ మరీ నన్నంత పొగిడేయకండి. నువ్వు అర్థం చేసుకుని సంజయ్తో సంతోషంగా ఉన్నావు. శుభవార్త చెప్పావు. ఇది మీ భార్యాభర్తల ఇద్దరి గొప్పతనం. భర్తగా నేను కాపురానికి ఫిట్గా లేను. ఈ నిజం బయటికి తెలియకుండా మేనేజ్ చేయడానికి లక్ష్మితో ఒక అబద్ధం ఆడించాను. అది ఇంకెంతకాలం కొనసాగించాలో అర్థం కావట్లేదు. ఝాన్సీ, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఈశ్వర్, నథింగ్. నువ్వు నా దగ్గర ఏ విషయం దాచాలని చూడకు. ఇంట్లో ఇంతమంది ఉన్నా మనం వేరుగా ఉన్నాం. నాకు నువ్వు, నీకు నేనుగా కలిసి ఉన్నాం. అవును ఈశ్వర్, అందరితో కలిసున్నామన్న పేరే కానీ వాళ్లతో మనకి ఎలాంటి సంబంధం లేనట్టుగానే ఉన్నాం. అయినా మనల్ని వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు. ఎవరు నిన్ను రెచ్చగొడుతుంది? ఎవరు నీతో కావాలని గొడవ పెట్టుకుంది? చెప్పు ఝాన్సీ. నీ దగ్గర నేను దాచేదే ఉంటుంది ఈశ్వర్. గొడవ ఏం జరగలేదు కానీ కొందరు తమ సూటిపొట్టి మాటలతో గుచ్చి గుచ్చి నా మనసుని గాయం చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు వేడుక చూసారే కానీ వాళ్ళ మాటల్ని ఖండించలేదు. అంటే నా మనసు గాయపడ్డం వాళ్ళకి బాగా ఇష్టం ఈశ్వర్. విష్ణుబాబు గారు మీకంటే పట్టుదలగా బాగా చదివారని, ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ కొట్టారని అసూయతో నేను ఆమెను కొళ్ళుకుంటున్నానా? లేదంటే మీ అన్నయ్యకు నీకంటే గొప్ప స్థాయికి వెళ్లే అవకాశం వచ్చిందని నువ్వేవైనా ద్వేషిస్తున్నావా? లేదు కదా. కానీ ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. మీ అమ్మ మీద మనకున్న ద్వేషానికి అర్థం ఉంది కానీ మన మీద వీళ్ళు ద్వేషం పెంచుకోవడానికి అసలు అర్థమే లేదు ఈశ్వర్. అవును ఝాన్సీ, చెప్పడానికి చాలా ఉన్నా మౌనంగా ఉండాలని చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. అలా మౌనంగా ఉంటే అది వాళ్ళకి సహనంగా కనిపించదు ఈశ్వర్. మనల్ని ఇంకా చులకనగా చూస్తారు. సముద్రంలో గుండు సూదు పడేసి అదే గుండె సూదు కోసం వెతకడం ఎంత పిచ్చితనమో మన చుట్టూ ఉన్న వాళ్ళ మనసుల్లో
ప్రేమ వెతకడం కూడా అంతే పిచ్చితనం. రేవతి వాళ్ళ అమ్మ నాన్నలు రేవతిని విష్ణుని కావాలని నా ముందు పొగడ్డం, నన్ను పట్టించుకోకపోవడం కావాలని చేశారు. అయితే నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది అల్లుడు గారు. కన్ఫర్మ్ అయ్యాక మా రేవతి కోరిక ప్రకారం పరిపూర్ణంగా నెరవేరినట్టు అవుతుంది. అప్పుడు మా అల్లుడు కారు దిగి ఆఫీసులోకి వస్తే ఈశ్వర్ సెల్యూట్ కొట్టాలి. ఝాన్సీ, మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకుండా మనస్ఫూర్తిగా వాళ్ళు మాట్లాడారు. దాన్ని కూడా ఒక చాడీగా నువ్వు చెప్తూ ఈశ్వర్ మనసును పాడు చేస్తున్నావు. నా మీద నీకున్న అపార్థాలు, ఆ డాక్టర్ని నమ్మి నువ్వు నా మీద వేసిన నిందలు అన్నీ దూరం చేస్తాను. నువ్వు అర్జెంటుగా ఈ సిటీ వదిలి, ఈ స్టేట్ వదిలి వెళ్ళిపోవాలి. అదేంటి మేడం, ఇక్కడ ఇన్నేళ్ల నా సర్వీస్, హాస్పిటల్ అన్నీ వదిలి నేనెలా వెళ్ళాలి? ఆ తులసి విషయంలో నువ్వు నాకు చేసిన హెల్ప్ నేను మర్చిపోను. నువ్వు నాకు చేసిన హెల్ప్కు కాంపన్సేషన్గా ఈ అమౌంట్ ఇస్తున్నాను, తీసుకో. మేడం, అది ఉన్నట్టుండి నన్ను ఊరొదిలి వెళ్ళిపోమంటే? నువ్వు వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీకోసం ఆ తులసి సిటీ మొత్తం గాలిస్తుంది. నిన్న కూడా నీ గురించే వెతుకుతుంది. నువ్వు తన కంట పడ్డావంటే నిన్నస్సలు వదిలిపెట్టదు. పోలీసులు నిజాలు కక్కించినట్టు నీతో అన్ని నిజాలు చెప్పిస్తుంది. అప్పుడు నువ్వు నా గురించి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. అది ఇద్దరికీ మంచిది కాదు. అందుకనే వెళ్ళమంటున్నాను. అర్థమైందా? ఆ తులసి ఇంట్లో ఝాన్సీకి తులసికి మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ తులసి కన్న కొడుకు ఈశ్వర్ ద్వేషిస్తున్నాడు. అది అలానే కొనసాగాలి. ఇల్లు ముక్కలవ్వాలి. రేపు మార్నింగ్ నేను నీకు చెన్నై ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. అక్కడ పెద్ద హాస్పిటల్కు రికమెండ్ చేశాను. నువ్వు అక్కడే సెటిల్ అయ్యేలా నేను ఏర్పాట్లు చేస్తాను. ఈ డబ్బు తీసుకొని బయలుదేరు. తప్పదంటారా? తులసి నుంచి తప్పించుకోవాలంటే తప్పదు. బయలుదేరు. అలాగే మేడం. ఆల్ ది బెస్ట్. హ్యాపీ జర్నీ. ఓకే మేడం. వెళ్ళొస్తాను మేడం. తులసి, ఇంకీ డాక్టర్ని నువ్వెప్పటికీ పట్టుకోలేవు. స్వామి, జీవితాన్ని ఎంత అర్థం చేసుకున్నా మళ్ళీ కొత్త కొత్త పాఠాలు చెప్తుంటావు. ఎంత అనుభవం వచ్చినా, ఎంత చక్కని పరిష్కారం ఆలోచించినా ఇంకో కొత్త సమస్యను తీసుకొస్తూ ఉంటావు. నిన్ను ఈశ్వర్ను మా అమ్మ కావాలని విడదీసిందని నింద వేశారు కదా ఇద్దరు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నందిని గారు నాకు బాగా తెలుసు. నందిని గారిచ్చే డబ్బు కాసిపడి నేను ఝాన్సీ గర్భసంచిలో ప్రాబ్లం ఉందని అబద్ధం చెప్పాను.